హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెకీ ట్రావెల్ పేజ్. సో ఈరోజు మేము మా మ్యారేజ్ వరమాలని ప్రిజర్వ్ చేసుకోవడానికి ఈ రెండు ఆర్డర్ చేసాము. ఇప్పుడు ఈ రెండు అన్బాక్సింగ్ చేస్తాం. ఇది సూపర్గా వస్తుంది మొత్తం. సో ఇందులో మనం రిజర్వ్ చేద్దాం ఎలా వస్తుంది అని చెప్పేసి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాము. చూడండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా, భలే ఉంది అసలు కదా. సో ఇదే మేము ఆర్డర్ చేసిన రెజిన్ ఆర్ట్ కిట్. మనకి ఈ కిట్లో 2 రెజిన్ వచ్చింది, 2 హార్నర్ వచ్చింది. ఇది ఒకటి 75 గ్రామ్స్, అది 75 గ్రామ్స్, 75 ఇది 300. మనకి మెజర్ చేసుకోవడానికి కూడా మెజర్మెంట్స్కి ఇంతవరకు రెజిన్ వేయాలి, ఇంతవరకు హార్డ్నర్ ఉండాలి అని చెప్పేసి మనం ఈజీగా మెజర్ చేసుకోవచ్చు. అండ్ గ్లౌజెస్ అండ్ 2 pairs of gloves. అండ్ ఇది మిక్స్ చేసుకోవడానికి ఈ స్టిక్స్ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ యూజ్ చేసి మనం ఇప్పుడు మా వరమాలని ప్రిజర్వ్ చేద్దాం రండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీకే తెలుస్తుంది. ఈ రెజిన్ ఆర్ట్ని మేము చాలా తక్కువలో చేసాము. అండ్ ఫస్ట్ ఈ వుడెన్ ఫ్రేమ్ ఇదైతే మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 747 రూపీస్ అలా పడింది. ఇప్పుడైతే ఇంకా చాలా తగ్గింది, 570 రూపీస్కే వచ్చేస్తుంది. అసలు చాలా పెద్ద ఫ్రేమ్ ఇదైతే అండ్ చాలా బాగుంది. ఫస్ట్ ఒక లేయర్ ఇలా రెజిన్ వేసాము. ఇవి మా మ్యారేజ్ వరమాలలో ఫ్లవర్స్. సో మేము ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసి మళ్ళీ రెజిన్తో ఫిల్ చేయడం స్టార్ట్ చేసాము. వన్స్ ఇలా ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత దీన్ని ఒకటే సైడ్కి అలా పెట్టేసాం. సో మాకైతే రెజిన్ ఎంత పడుతుంది అని ఐడియా లేదు. మేము ఏం చేసామంటే ఫస్ట్ 600 గ్రామ్స్ ఆర్డర్ చేసాము. ఆ 600 గ్రామ్స్ ఫస్ట్ చూపించాం కదా, అవే చిన్న బాటిల్స్ ఉన్నాయి కదా, అవి 600 గ్రామ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇవి ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి 1200 గ్రామ్స్. దీని కాస్ట్ 820 రూపీస్ అలా పడింది. మాతో ముందు ఆర్డర్ చేసిన రెజిన్ కిట్లో ఈ మెజర్మెంట్ కప్స్ కూడా వచ్చినాయి. సో అవి యూస్ చేసుకుని ఇక్కడ రెజిన్ ని మెజర్ చేస్తున్నాం. సో మనం 1200 గ్రామ్స్ ఆర్డర్ చేసాం కదా, ఆ రెజిన్ వచ్చేసి 3:1 రెజిన్, అంటే 3 కప్స్ రెజిన్ వేయాలి, 1 కప్ హార్డ్నర్ వేయాలి. సో మనం 2:1 రెజిన్ తీసుకుంటే 2 కప్స్ రెజిన్ వేయాలి, 1 కప్ హార్డ్నర్ వేయాలి. సో ఇక్కడ మేము 3:1 రేషియోలో రెజిన్ తీసుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ 3 కప్స్ రెజిన్ వేసాము అండ్ 1 కప్ హార్డ్నర్ వేసి బబుల్ లేకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకున్నాం. సో మళ్ళీ మేము ఇక్కడ ఒక లేయర్ వేసి ఒక డే సైడ్కి పెట్టేస్తున్నాం. నెక్స్ట్ డే మన ఫ్రేమ్ అయితే చూడడానికి ఇలా ఉంది. సో మేము లైట్స్ ఆర్డర్ చేసాము, అది ఇన్స్టామార్ట్ నుండి. దీనికి మాకు 50 రూపీస్ పడింది. సో మేమేం చేసామంటే ఎడ్జస్ట్లో ఇలా ప్లేస్ చేసాము అండ్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ ఫ్రేమ్కి లైట్స్ పెట్టాకే మంచి లుక్ వచ్చిందని నాకు అనిపించింది. సో వన్స్ లైట్స్ సెట్ చేసిన తర్వాత మేము స్టోన్స్ ప్లేస్ చేద్దాం అనుకున్నాము. ఈ స్టోన్స్ కూడా నా మ్యారేజ్ కన్యాదానం సెట్ డెకరేట్ చేద్దామని చెప్పేసి కొనుక్కున్నాను. సో అవి మిగిలిపోతే ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను. ఇవైతే నేను మీషో నుండి ఆర్డర్ చేశాను. ఈ లింక్స్ అన్ని నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఈ స్టోన్స్ అన్ని మనకు నచ్చినట్టు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు. మేము ఈ డిజైన్ లో ప్లేస్ చేస్తున్నాము. నెక్స్ట్ మాకు దగ్గరలో ఒక షాప్ కనిపించింది, అక్కడే మేము ఈ నేమ్ స్టిక్కర్స్ తీసుకున్నాము. వీటినే వినైల్ స్టిక్కర్స్ అని కూడా అంటారు. మనకి ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గానే ఉన్నాయి. ఈ షాప్ లోనే మేము స్టిక్కర్స్ ఇంకా ఫొటోస్ ప్రింట్స్ కూడా తీసుకున్నాము. ఫొటోస్ కి లామినేషన్ కూడా చేపించాము అండ్ వీటన్నింటికి మాకు 450 రూపీస్ తీసుకున్నారు. నెక్స్ట్ మేము ఒక ఆర్డర్ లో ఇవన్నీ ఫ్రేమ్ లో పెట్టాలి అనుకున్నాము. సో మేము ఏం చేసామంటే నా మ్యారేజ్ బ్యాంగిల్స్ కి అండ్ ఈ ఫొటోస్ ఇలా సెట్ చేసాము. ఈ బ్యాంగిల్స్కి మా హల్దీ, సంగీత్, మెహందీ ఇంకా మ్యారేజ్ పిక్స్ అయితే ఇలా అంటించాము. మా ఐడియా అయితే ఇలా ప్లేస్ చేయాలి అని అనుకుంటున్నాము. చూద్దాం ఎలా వస్తుందో. ఇవన్నీ పెట్టాక ఇంకా హైలైట్గా అనిపించింది. మేమైతే ఫస్ట్ ఇలా అన్నీ నార్మల్గా పెట్టాము, ఎక్కడ ఏమేమి పెట్టాలి అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుందని చెప్పి.
సో ఈ ఫోటోషూట్ ఈ స్టోన్స్ చైన్ ఉంది కదా, దీన్ని ఇలా ప్లేస్ చేస్తున్నాము. జస్ట్ ఫెవికాల్ పెట్టి చుట్టూ అంటించేస్తున్నాను నేను. సో ఈ ఫోటోకి, నెక్స్ట్ వెడ్డింగ్ కార్డుకి, ఇంకా బ్యాంగిల్స్లో ఉన్న ఫొటోస్ చుట్టూ ఇలా అంటిద్దామని అనుకున్నాము. ఇదైతే పెళ్లిలో వేసే పసుపు తాడు, దీన్నైతే ఇలా ఇన్ఫినిటీగా అంటించాను. ఇలా అన్నీ ఒక్కొక్కటి ప్లేస్ చేస్తుంటే చాలా చూడ్డానికి అయితే చాలా బాగుంది అండ్ భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఓన్గా చేసుకుంటున్నాం కదా ఇవన్నీ, సో అందుకు. ఇప్పుడైతే తలంబ్రాల బియ్యంతో ఇక్కడ ఒక హార్ట్ షేప్ వేసి దాన్ని అందులో అక్కడలా ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాము. సో నేను ఫెవికిక్ తీసుకొని ఒక హార్ట్ షేప్లా గీసాను. సో హార్ట్ ఇన్సైడ్ అంతా ఫెవికాల్ అంటించాను. ఇప్పుడు ఇంకా దానిపైన నెమ్మదిగా ఒక్కొక్క తలంబ్రాలు వేస్తున్నాను. మొత్తం అంతా అంటించిన తర్వాత ఇదైతే ఇలా ఉంది. సేమ్ మనం హార్ట్ షేప్లో కావాలనుకున్నాం, సేమ్ షేప్లో వచ్చింది. దీనికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా స్టోన్స్ నేను వెడ్డింగ్ కార్డ్ చుట్టూ అంటించేసాను. ఇంకా బ్యాంగిల్స్ చుట్టూ కూడా ఇలా ప్లేస్ చేశాను. ఇవన్నీ పెట్టిన తర్వాత నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది, మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఈ ఫ్రేమ్ అయితే ఇప్పుడు. నెక్స్ట్ మనం మన నేమ్ స్టిక్కర్స్ అయితే అంటిద్దాము. ఇవి కొంచెం జాగ్రత్తగా అంటించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ టేప్ని నెమ్మదిగా తీస్తే మన నేమ్ ఈ టేప్కి అంటుకుంటుంది. సో దీన్ని తీసుకెళ్ళి మనం మన ఫ్రేమ్ మీద అంటిస్తే సరిపోతుంది. ఇక్కడ మన స్టిక్కర్స్ని ఇలా అంటించిన తర్వాత ఆ టేప్ని నెమ్మదిగా రిమూవ్ చేస్తే సరిపోతుంది. నేమ్ మాత్రం దానికి అంటుకుంటుంది అండ్ స్టిక్కర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా తీస్తే సరిపోతుంది. నేను అనుకున్నాను అండ్ పసుపు కుంకుమ కూడా ప్రిజర్వ్ చేసుకుందాము. సో ఇన్ఫినిటీ అలా ఖాళీగా ఉంది కదా, సో దాంట్లో ప్లేస్ చేద్దాం అనుకుని ఫస్ట్ అయితే ఫెవికాల్ అంటించాను. సో దానిపైన ఇలా పసుపు కుంకుమ ప్లేస్ చేశాను. సో వన్స్ ప్లేస్ చేసిన తర్వాత సో దాని ఇన్సైడ్ది మళ్ళీ స్ప్రెడ్ అవ్వకూడదు అని చెప్పేసి సో దాంట్లోనే రెజిన్ వేశాను. మీరైతే ట్రై చేయకండి, ఎందుకంటే రెజిన్ వేసిన తర్వాత ఆ కెమికల్కి ఈ పసుపు రియాక్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిపోతుంది. మనం అన్నీ ప్లేస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అయితే వేస్తున్నాము. సో మనం ఫైనల్ కోటింగ్ వేసిన తర్వాత 1 day సైడ్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ దీనిపైన ఏదైనా కవర్ చేయండి, డస్ట్ అవన్నీ పడుతుంది. సో మన ఫ్రేమ్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి 3000 grams అయితే రెజిన్ పడింది. సో ఈ డీటెయిల్స్ అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి దేనికి ఎంత పడిందని చెప్పేసి మీకు తెలుస్తుంది. అండ్ మనకి కంప్లీట్ ఈ రెజిన్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మనకి 3500 కూడా అయ్యలేదు, ఇంకా చాలా తక్కువ. సో మనం ఆన్లైన్లో తీసుకుందామన్నా ఈ ప్రైస్కి అయితే అసలు ఈ ఫ్రేమ్ రాదు, చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఒకసారి ఇలా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇదైతే ఈజీ ఏం కాదు, చాలా కష్టంగానే ఉంటుంది. సో అందుకే వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారు, కానీ మనం తక్కువ డబ్బులతో కూడా మనం చేసుకోవచ్చు. సో 24 hours తర్వాత ఇది మన రెజిన్ ఇలా ఉంది, మన రెజిన్ ఆర్ట్. సో చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మెయిన్గా లైట్స్ అయితే హైలైట్ అని చెప్పాలి. అండ్ కొంచెం ఓపిక్గా చేసుకుంటే మనం కూడా ఇలాంటి మంచివి చేసుకోవచ్చు తక్కువ డబ్బులతో. అండ్ ఈ ఫైనల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.